చాలా మంది ఊర్లకి వెళ్తుంటారు. అంటే ఇప్పుడు ఒక చోటకు వస్తారు, సొంత ఊర్లలో అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు, ఏదో పండగలకో ఏదో విశేషానికి వెళ్తూ ఉంటారు. అలా తిరిగి వచ్చే సందర్భంలో కొంతమంది ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఆదివారం పూట అటు వెళ్ళకూడదు, అంటే తూర్పు వైపు వెళ్ళకూడదు, ఉత్తరం వైపు అలా అలా చెప్తుంటారు. మళ్ళీ అమావాస్య టైంలో గానీ ఇట్లా వెళ్ళకూడదు అంటుంటారు. వాస్తవానికైతే అయ్యా, అమావాస్య అనేది కొద్దిగా శుద్ర పూజకి అనుకూలమైన రోజు. అమావాస్య రోజులలో కొంతమంది కొన్ని చెడు ప్రయోగాలు చేసి రోడ్ల మీద పడేయటం, గాలి ధూళికి కూడా బలమైన రోజు, మంత్ర పూజకు కూడా అనుకూలమైన రోజు. అలాంటి గడియలలో కొంతమంది తిరిగే టయాలలో కొంతమంది ఉంటారు, కొన్ని జాతక రీత్యా ఉంటాయి, మొండి మనుషులు. శ్మశానాలకు పోయినా ఏం కాదు, ఎందుకంటే వాళ్ళకు ఉండవలసిన సమస్య, వాళ్ళకు ఉండవలసిన జాతక శక్తి, వాళ్ళకు ఉన్న ధైర్య బలం. కొంతమంది కొంత వీక్గా ఉంటారు, చిన్న గాలిని చూసినా, గాలి ఎఫెక్ట్ని చూసినా జలతర పుట్టి అదురుకొని ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళల్లో చాలా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళకి గ్రహస్థితి అనుసరించే రోజు అమావాస్యలలో బయటికి పోవటం వల్ల మనిషి మానసికంగా ఇబ్బంది పడతాడు, అతనికి భయం కలుగుతుంటుంది, మనిషి మనశ్శాంతి ఉండలేడు. కొన్ని అనుసరించి మనిషిని కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది వాస్తవానికైతే ఇప్పుడు ఉండవలసిన స్థితులలో బయటకు పోయేదాని వల్ల సమస్య కాదు, అది అనుసరించింది అని అంటే ఇబ్బంది పడతాడు. కానీ అమావాస్యలలో అనేది పనికి పోయే వాళ్ళు పోకోకుండా ఉండలేరు, చేసేవాళ్ళు చేయకోకుండా ఉండలేరు. వాళ్ళు నడబడి చేసిన కొంతమంది జాతక రీత్యా వల్ల ఎలాంటి సమస్యతో బాధపడేది ఎవరైనా మనల్ని సంప్రదిస్తే వాళ్ళలో ఉండవలసిన సమస్య అప్పటికి అనుసరించిందా, లేదు మధ్యంతరంగా అనుసరించిందా, ఏదైనా ఎఫెక్ట్తో వచ్చిందా అనేది మనం ఒకసారి గమనించి వాళ్ళకి మంచి మార్గాన్ని మనం చేయగలుగుతాం. కానీ అమావాస్యలలో అన్ని వేళలలో ఉదయం నుంచి సాయంత్రం 8-9 గంటల వరకు తిరగవచ్చు. నైట్ 11 నుంచి 12 వరకు అమావాస్య నిండు రాత్రి ఉన్నది అని అంటే కొద్దిగా జాగ్రత్త తీసుకోవటం చాలా మంచిది అనేది నా ఉద్దేశం.